సురేష్ కొచ్చటిల్ గారు, ఇప్పుడు గోల్డ్ సిల్వర్ రేట్ల గురించి మనం ఒకసారి చూద్దాం. గత 3-4 రోజుల్లో 1,75,000 రూపాయలు కేజీ వెండి తగ్గింది. గోల్డ్ విషయంలో 30,000 దాకా 10 గ్రామ్స్లో తగ్గింది. అంటే మూడు రోజుల క్రితం 4,25,000 సిల్వర్ కేజీ ఉంటే ఈరోజు 2,50,000, 1,75,000 తగ్గింది. ఒక నెల ముందు సిల్వర్ రేట్ ఏముండేది? ఆ. పెరిగినప్పుడు మనం మళ్ళీ మాట్లాడడం దాని గురించి, పడినప్పుడు మాట్లాడతాం. అంటే ఏంటి పరిస్థితి ఇప్పుడు? దాన్ని ఎలా చూడాలి? ఎవరన్నా కొనాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు కొనక్కర్లేదు, మీరు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఆ రోజు కూడా చెప్పాను నేను, వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఎందుకంటే ఇదంతా యూఎస్ మీద డిపెండెంట్ అయ్యి పెరుగుతున్నప్పుడు మాట్లాడాము, బాగా తగ్గింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు, మీరు అట్లనే ఉండండి. స్పెక్యులేషన్ ఇప్పుడు మార్కెట్ అంతా స్పెక్యులేటర్స్ ఆడుకుంటున్నారు, షేర్ మార్కెట్ లాగానే. జస్ట్ ప్లే ఇట్ కూల్, ఏం నడుస్తుంది అట్లనే నడవనియండి. ఎవరు చేస్తారు ఇదంతా? పెంచడం కానీ తగ్గించడం కానీ ఏంది? ఇది ఇంటర్నేషనల్ మార్కెట్, ఇది మనం ఇండివిజువల్ కూర్చొని చేయట్లేదు. ఇదంతా ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే ట్రంప్ ఏం డిసిషన్ తీసుకున్నారు, కొత్త ఫెడ్ బ్యాంక్ హెడ్ పెట్టిపోతున్నారు. ఫెడరల్ హెడ్ని పెడుతున్నప్పుడు ఆయన మనిషిని పెడుతున్నాడు. మేలని వస్తాడు, కానీ ఇప్పుడే మార్కెట్స్ మూవ్ అయింది. మొన్న కూడా యుఎస్ మార్కెట్ పడ్డది. ఎందుకు? ట్రంప్ పాలసీస్ కన్సిస్టెంట్గా లేదు, అది ప్రాబ్లం. అక్కడే మనకు వస్తుంది ఇష్యూ. ఆ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల మీదే ఈ మార్కెట్ స్వింగ్ అవుతుంది. కానీ ఇంత ఫ్లక్చుయేషన్. మీరు ఇరాన్ని అటాక్ చేశారనుకోండి, రేపు విల్ టేక్ హైపోథెటికల్ సిచ్యువేషన్, ఇరాన్ని అటాక్ చేశారు, మార్కెట్ చూడండి ఎట్లా పడుతుంది, చూడండి టక్కున పడిపోతుంది మొత్తం. గోల్డ్ పెరుగుతుంది. ఏదైనా ఎవరైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయిల్కి గోల్డ్కి ఒక సంబంధం ఉంది. ఏ రోజు ఆయిల్ పెరుగుతుందో ఆ రోజు గోల్డ్ పడుతుంది, ఏ రోజు గోల్డ్ పెరుగుతుందో ఆ రోజు ఆయిల్ పడిపోతుంది. ఇప్పుడు ఆయిల్ ఈజ్ ఆన్ ఎ వెరీ హై, $70కి వెళ్ళింది అనుకుంటారు. ఇరాన్ మీద అటాక్ చేయబోతున్నాను రూమర్ రాగానే ఆయిల్ ప్రైసెస్ పెరిగింది, గోల్డ్ డంప్ చేస్తాయి. మనలాంటి వాళ్ళు నార్మల్ సిటిజన్స్ ఇవాళ కొని రేపు అమ్మడం లేదు మనకి. ఇది స్పెక్యులేటర్స్ మార్కెట్ ఇది. ఓకే, ఇదంతా డిసైడ్ చేసేది లండన్లో, దుబాయ్లో. అక్కడ ఒకటే రేట్ ఉంటుంది. మీరు అక్కడున్న రేట్ ఇక్కడున్న రేట్ ఒకటే రేట్ ఉంటుంది. మన వాళ్ళు అనుకోకూడదు మోదీ గారు పెంచారు, మోదీ గారు తగ్గించారని కాదు. ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ మార్కెట్ లెవెల్, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒకటి సప్లై అండ్ డిమాండ్ మీద ఉంటుంది, సెకండ్ సీజన్స్ ఉంటుంది, మూడోది ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉంటుంది. అంటే ట్రంప్ చేస్తున్న పనులు, నేను రేపు బాంబు వేస్తాను అని చెప్తే ఏమేస్తారు, భయపడతారు. ఇప్పుడు వెనిజువేలాన్ ఆయిల్ అమ్మడబోతున్నారు మార్కెట్లో, ఇండియా దగ్గర కూడా కొనుక్కోమన్నారు. మనం బార్గెన్ చేస్తాం, వాడు 70 అంటే మనం 60 అంటాం అన్నాడు. మన ఎక్స్పర్ట్స్ కదా బార్గెన్ చేయట్లో, చేస్తాం. సడన్లీ వెనిజువేలాన్ ఆయిల్ మార్కెట్లో వచ్చిందనుకోండి, ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైస్ పడిపోతుంది. అది సప్లై అండ్ డిమాండ్ అనమాట. సో ఇది ఇరాన్ ఇంపాక్ట్ ఉంటుంది. అప్పుడు ఇరాన్ మీద బాంబింగ్ చేస్తే కూడా ఇంపాక్ట్ ఉంది. ఇరాన్ ఆల్రెడీ అమ్మట్లేదు ఇంటర్నేషనల్ మార్కెట్, చైనాకి అమ్ముతున్నారు వాళ్ళు అంతే. సో ఇది ఇట్స్ ఆల్ బేసిక్లీ ట్రంప్ పాలసీస్ మీద ఇప్పుడు తిరుగుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్. అంటే ఈ బడ్జెట్కి దీనికి అది చెప్పాను, మన దగ్గర కాదు డిసైడ్ చేసేది రేట్, డిసైడ్ చేసేది లండన్లో, దుబాయ్లో. గ్లోబల్ మార్కెట్, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు డిసైడ్ చేస్తారు రేట్. ఇవాళ 1 ounce ఆఫ్ గోల్డ్కి ఇంత కథ. అక్రాస్ ద వరల్డ్ అదే బోర్డు పెడతారు, బయట చూసుంటారు టుడేస్ గోల్డ్ రేట్. దుబాయ్లో చూడండి, గోల్డ్ షాప్కి వెళ్ళండి అదే రేట్ ఉంటుంది. ఇక్కడ మన పంజగుట్టాలు తిరిగితే అదే రేట్ ఉంటుంది. అక్కడ మన గోల్డ్ షాప్కు అక్కడ గోల్డ్ షాప్లో ఒకటే రేట్ ఉంటుంది. మనకి కొంచెం పెరుగుతుంది, ఎందుకంటే మన ట్యాక్స్లు ఉంటాయి మనకి అక్కడ నుంచి తెచ్చుకున్నప్పుడు, అదే ఉంటుంది. కానీ గోల్డ్ రేట్ ఒకటే ఉంటుంది, అది మనం మర్చిపోకూడదు. సో ఇన్వెస్ట్మెంట్ అనేది మనం సిల్వర్ ఆ రోజు డిస్కస్ చేసాం. సిల్వర్ చాలా మటుకు ఇప్పుడు ఒక మెటల్ లాగా చూసుకుంటలేరు, అంటే ప్రెషియస్ మెటల్, అది ఇండస్ట్రియల్ యూస్కి యూజ్ చేస్తున్నారు. చైనా దగ్గర వరల్డ్లో ఐ థింక్ ఆల్మోస్ట్ 65% ద సిల్వర్ చైనా దగ్గర ఉంది. ఆఫ్టర్ దాట్ ఐ థింక్ ఇస్ ఇండియా. మన లాస్ట్ 6 months చాలా కొన్నాం సిల్వర్ మనం, ఎస్పెషల్లీ సూరత్, అహ్మదాబాద్ రీజన్ నుంచి చాలా కొన్నారు. ముంబైలో కూడా బులియన్ మార్కెట్లో చాలా కొన్నారు. వాళ్ళు లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతున్నారేమో, లేకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పుంటారు వాళ్ళకి, కొన్ని మీ దగ్గర పెట్టేసుకోండి, మేము తర్వాత మీ దగ్గర తీసుకుంటామని చెప్పి. ట్రంప్ పాలసీస్ మీద ఉంటుంది. రేపు సిల్వర్ రేట్స్ ఫ్లక్చుయేషన్ కారణం చైనా అంటారా? అంటే చైనా వాళ్ళు డిసైడ్ చేస్తారు. ట్రంప్ పాలసీ మీద ఉంటుంది. ట్రంప్ ఇప్పుడు చైనా మీద యాక్షన్ తీసుకున్నారనుకోండి, రేపు హైపోథెటికల్ సిచ్యువేషన్, ట్రంప్ ఏమంటాడు, చైనా మీద నేను బ్యాన్ చేయబోతున్నాను, చైనాని 150% టారిఫ్లు పెట్టబోతున్నట్టు. చైనాస్ రియాక్షన్ అప్పుడు సడన్గా ఫ్లక్చుయేట్ అవుతుంది మెటల్స్. అందుకే వాళ్ళ దగ్గర ఏముంది అది వాళ్ళు డంప్ చేస్తారు ఫస్ట్, లేకుంటే కొనుక్కుంటారు. బై ఎట్ ద లో, సెల్ అట్ ద హై అంటారు. ఇప్పుడు షేర్ మార్కెట్ పాలసీ కూడా అంతే, బంగారం కూడా అంతే. కానీ ఇప్పుడు మన దగ్గర ఇండియాలో బంగారం అనేది ఒక లాంగ్ టర్మ్ అసెట్. కొంతమంది 15,000 కొన్న మంది ఉన్నారు, 5,000 కొన్న మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా బంగారం ఉంది. కొంతమంది లక్షల కొన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది హై అయినప్పుడు మన కొన్నారు. కానీ చాలా మటుకు రీటైల్ సేల్స్ తగ్గిపోయింది. ఈ లెవెల్లో ఎవరు కొనరు. మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం, కానీ అక్కడ పాట్ మార్కెట్, జనరల్ బజార్లో వెళ్ళి ఎవరు సిల్వర్ కొనరు. వాళ్ళకి తెలుసు
ఏదో పండుగ ఉన్నప్పుడు అప్పుడు వెళ్తారు. కానీ సిల్వర్ అనేది మన దగ్గర యూజువల్లీ యూజ్ చేసి వెసల్స్ కోసం యూజ్ చేస్తారు, పూజా దానికోసం యూజ్ చేస్తారు. గోల్డ్ ఇస్ ప్రైమర్లీ యూస్డ్ ఫర్ వెడ్డింగ్స్, మనకు తెలిసింది అది. ఇప్పుడు సీజన్ అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్, మ్యారేజ్ సీజన్ కూడా ఇప్పుడు అదే ఇన్వెస్ట్మెంట్ అంటే మ్యారేజ్ సీజన్ అంటే వాళ్ళు ఇవాళ కొనరు కదా, కొనేసి పెట్టుకుంటారు సంవత్సరం ముందు 2 సంవత్సరాల ముందు. వాళ్ళ గ్రాండ్ మదర్ టైం నుంచి వస్తాయి కొంతమందికి. అవును. సో అంత ఇమ్మీడియట్ పర్చేస్ అనేది లాస్ట్ మినిట్ ఏదైనా ఉంటే తీసుకుంటారు. కానీ ఇప్పుడు నేను మొన్న డైమండ్ గురించి మాట్లాడు, ఇప్పుడు ఎవరు డైమండ్ గురించి మాట్లాడలేదు. డైమండ్ ఎక్కడ అప్రిషియేట్ కాలేదు, ఉంటుంది అక్కడెక్కడ రేట్ ఉంటుంది. ఇంకా డైమండ్కి ఒక 22 క్యారెట్ 24 క్యారెట్ దాని మీద ఉంటుంది అన్నమాట. సో డైమండ్ ఎంటైర్ ఇంటర్నేషనల్ ప్రైస్ ట్రంప్ పాలసీ మీద ఉంటుంది అంతే, ఇంకేం లేదు. ట్రంప్ కానీ యుఎస్ మార్కెట్లు ఎట్లా రియాక్ట్ అవుతారు, దానికి యూరోపియన్ యూనియన్ ఎవరైనా రియాక్ట్ అవుతారా, ఇరాన్ రియాక్ట్ అవుతారా, సౌదీ అరేబియా ఏమైనా చేస్తారా, ఇదంతా వీఆర్ నాట్ అన్ ఐలాండ్. ఇంగ్లీష్లో అంటారు మ్యాన్ ఇస్ నాట్ అన్ ఐలాండ్. మనం ఒక ఐలాండ్లో కూర్చోలేదు. మనం చుట్టుపక్కల ఏం జరుగుతుంది అది మన మీద ఇంపాక్ట్ ఉంటుంది. బంగారం రేట్ మనం కాదు డిసైడ్ చేసి, ఇట్స్ ఇంటర్నేషనల్ రేట్ అంతే, అది ఒకటే చెప్పాలి. ఓకే.